హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళైతే నేను టొమాటో పులిహోర ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. దీన్నే టొమాటో చిత్రాన్నం అని కూడా అంటారు. చాలా కమ్మగా, టేస్టీగా, ఇంకా చెప్పాలంటే అస్సలు టైం లేనప్పుడు 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ అయితే పక్కా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ మీద పాన్ పెట్టుకొని హాఫ్ స్పూన్ దాకా మెంతులు, మిరియాలు హాఫ్ స్పూన్ వేసేసుకొని ముందుగా దోరగా వేయించుకున్నాక 2 స్పూన్ల దాకా నువ్వులు వేసుకొని చిటపట్లాడేంత వరకు ఉంచుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోనే మీరు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను డైరెక్ట్ పౌడర్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని మినపప్పు, శనగపప్పు, పల్లీలు వేసుకొని వాటిని అయితే మాడకుండా ఈ విధంగా దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. మీరు ఒకేసారి అంటే అప్పటికప్పుడే తినేసేటట్టు అయితే డైరెక్ట్ పోపులోనే వేసేసుకోవచ్చు పల్లీలు అనేవి. లేదు అంటే ఈ విధంగా తీసి పక్కన పెట్టుకొని రైస్ మొత్తం మిక్స్ చేసుకున్నాక చివరిగా కలుపుకున్నామంటే కరకరలాడుతూ భలేగా ఉంటాయి ఇవి అయితే మాత్రం తినేటప్పుడు. తర్వాత అదే ఆయిల్లోనే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాక ఆనియన్స్ వేసేసుకొని అందులోనే సాల్ట్ కూడా వేసేసుకొని వాటినైతే మంచిగా పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ టమాటాలు అనేవి ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా కారం అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను వేసుకుంటున్న కారం అయితే ఎక్కువ స్పైసీగా ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా వేసుకున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మిరియాలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఇక్కడ టొమాటో అనేది మరీ మెత్తబడకుండా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి వేయించిన జీలకర్ర పొడి, అలానే మనం వేయించుకున్నాం కదా నువ్వులు, మెంతులు, వాటినైతే మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని కాస్త దగ్గర పడనివ్వాలి. ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. మీ పులుపుకు తగ్గట్టు అయితే మీరైతే వేసేసుకోవచ్చు. లెమన్ వేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసి మనం పొడి పొడిగా వండుకున్న రైస్ని అయితే వేసేసుకొని కలుపుకోవాలి. ఇందులో మంచిగా ముందుగా అయితే ఏమైనా ముద్దగా అనిపించినా కాస్త చల్లారిందంటే పర్ఫెక్ట్గా పొడి పొడిగా అయితే ఉంటుంది పులిహోర అయితే. అందులోనూ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక మనం పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. అలానే ఇక సైడ్ డిష్గా కూడా ఏం అవసరం లేదు, 1 పాట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే పిల్లలు ఇష్టంగా తింటారు. లంచ్ బాక్సులు కూడా హడావిడి లేకుండా మార్నింగ్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. అలానే ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.